ఎక్కడన్నా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక జడ్జి ఒక అడ్వకేట్ ఉన్నారనుకోండి, షో మీ ద డాక్యుమెంట్ వాట్ యూ హెవ్ సెడ్ అన్నారనుకోండి, క్రెడిబిలిటీ లేదా అడ్వకేట్కి, దే క్రాస్ చెకింగ్ ఇట్ అని. కానీ yesteryears కొంతమంది పేర్లు ఉన్నాయి. ఐ రియలీ నీడ్ టు మెన్షన్ దిస్ నేమ్ బికాస్ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ అయినా పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా ఐ వాంట్ టు మెన్షన్ దిస్ నేమ్. మై మదర్ when she was working as a junior, ఆ జూనియర్ ఆఫీస్లో వెన్ షీ వాజ్ వర్కింగ్ ఆవిడ ఫస్ట్ కేసు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు దే ఆస్క్డ్ హర్, డూ యూ నో విచ్ ఆఫీస్ యూ రిప్రజెంట్ ఫ్రమ్ అని. షీ టోల్డ్ హర్ సీనియర్స్ నేమ్. వాళ్ళ మామగారి పేరు తెలుసామా నీకు అంటే, ఎస్ కొసరాజు సూర్యనారాయణ గారు అని చెప్పి షీ మెన్షన్. ఆయన చెప్తే జడ్జ్ అనే వాళ్ళు ఓపెన్ చేసి షో మీ ద వేర్ ఇస్ ద డాక్యుమెంట్ నువ్వు చూపించినాక అని అడగరు. హిస్ వర్డ్ ఇస్ అ శాంక్టిటీ. ఎగ్జాక్ట్లీ చెప్పారంటే ఇది నిజం, దీంట్లో అబద్ధం ఉండదు, క్రాస్ చెక్ చేయక్కర్లేదు. కొసరాజు సూర్యనారాయణ గారికి ఉన్న విలువ, ఆయనకున్న శాంక్టిటీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఒక అడ్వకేట్ గా ప్రజల దగ్గర ఏమీ ఆశించకుండా కోర్టుకు వెళ్ళి, ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చాలా అభ్యుదయ భావాలు గల వ్యక్తి. సో జడ్జ్ దాన్ని రిప్రజెంట్ చేసి మా మదర్కి ఎందుకు చెప్పారంటే, ఐ స్టిల్ రిమెంబర్ బికాజ్ ఈ చెప్తా ఉంటారు, ఇవే అంటారు నీతి సూక్తులు. రిమెంబర్ దీస్ పీపుల్, ఇలాంటి వాళ్ళు లెజెండ్స్ ఉంటారని చెప్తారు పేరెంట్స్. ఎందుకంటే యు బీ లైక్ హిమ్, యూఆర్ రిప్రజెంటింగ్ దట్ ఆఫీస్ అని. ఎక్కడ మా మదర్ ఇమ్మీడియట్ గా వాళ్ళ అల్లుడు ఆయన పేరు తీసుకోవాలా, డైరెక్ట్ గా ఆయన పేరే తీసుకున్నారు. బికాస్ ఈజ్ అన్ ఎపిటోమ్. ఏం చెప్తారో దానికి క్రెడిబిలిటీ ఉంటుందని. అలాగే ఒక పొలిటికల్ పార్టీకి చెప్పే ముందు క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ గురించి ఎక్కడ క్రాస్ చెక్ లేకుండా, సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా, బయటకు వచ్చిన వాస్తవాలను కూడా తప్పుదోవ పట్టించి ఒక పొలిటికల్ పార్టీ హెడ్ తన పార్టీ లాభం అంటే ఎన్నికలు ఒక గెలవటం అనేది చాలా చిన్న విషయం.